హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి ఎండ్ ఆఫ్ ద డే అందరూ లైక్ చేస్తారు బికాస్ నేను చెప్పే పాయింట్స్ అట్లాంటిది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోకి మినిమం ఒక 5000 సబ్స్క్రైబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ నాకు ఆల్రెడీ 256K ఉన్నారు సో ఈ వీడియోతో 260K అయిపోవాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వచ్చి చూసే వాళ్ళందరూ మీకు నా పాయింట్స్ జెన్యూన్ అనిపిస్తే గీతు టేక్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్ అనేసి కానీ మీకు అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి ఈ వీడియో చాలా సీరియస్గా ఉండబోతోంది ఈ వీడియో ఎంత లెంత్ అయినా నాకు తెలిసి ఎక్కువ లెంత్ వీడియోస్ నేను యూజువల్లీ చేయను బట్ ఎంత లెంత్ అయినా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను గన్ షాట్ పాయింట్స్ పెట్టబోతున్నాను నాకైతే నిన్న రాత్రి సీత వచ్చి నిఖిల్ని నామినేట్ చేసిన ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ సిరీస్ చూసిన తర్వాత నాకైతే కడుపు రగిలిపోయింది యష్మి ఛా అసలు ఇంత వర్స్ట్ కంటెస్టెంట్ నేను బిగ్ బాస్ హిస్టరీలో ఎవరిని చూడలేదు ఎవరెవరో వర్స్ట్ కంటెస్టెంట్స్ అనేసి అనుకుంటాం కానీ యష్మి అంత వర్స్ట్ కంటెస్టెంట్ అయితే నేను చూడలేదు బికాస్ సోనియా యష్మి సీత వీళ్ళు ముగ్గురు కలిసి నిఖిల్ని చాలా దారుణంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అనిపించింది ఇందులో చాలా తప్పు అనేసి చెప్పాలి అంటే సోనియాది సీతాది అనేసి చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చి చూసినంత వరకు సోనియా అయితే అసలు ఎపిసోడ్లే చూడలేదంట తనే చెప్పింది మొన్న బిగ్ బాస్ లైవ్లో ఒక దాంట్లో నేను అసలు ఎపిసోడ్లే చూడట్లేదు చూడను కూడా అనేసి చెప్పింది సో ఇప్పుడు సడన్గా నామినేషన్స్ అనే లోపల ఆడాడ ఒక పాయింట్స్ తీసుకొని వచ్చి చెప్పుంటుంది బట్ బాగా మేనేజ్ చేసింది అనేసి అనిపించింది పాయింట్స్ చెప్పడంలో కూడా ఒకవేళ ఎపిసోడ్ చూడకపోయినా కూడా పాయింట్స్ చెప్పడంలో కొంచెం మేనేజ్ చేసింది అనిపించింది అండ్ సోనియా పాయింట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఎక్సెప్ట్ ద వన్ దట్ ఈస్ రిలేటెడ్ టు యష్మి సో ఇక్కడ అందరూ ఇన్ ఫేవర్ ఆఫ్ యష్మి వెళ్ళిపోయినారు వై ఈజ్ ఇట్ ఆల్వేస్ మెంట్ టు బి బ్లేమ్డ్ ఉమెన్ ఇష్యూస్లో నాకు అర్థం కాదు ఉమెన్ తప్పున్నా కూడా మెన్నే బ్లేమ్ చేస్తుంటారు ఈ ఆయేషా మర్డర్ కేసు ఒకటి ఉంది కదా మీరు యూట్యూబ్లో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది దాంట్లో ఒక అబ్బాయిని ఆ అబ్బాయి 15 years నుంచి ఆ అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చేంత వరకు ఎత్తుకొని జైల్లో పెట్టినారు 30 ఏళ్ళకి ఆ అబ్బాయి కాదు హత్య చేసింది అని చెప్పేసి వాట్ ఎవర్ ద రేప్ కేస్ ఆర్ సంథింగ్ ఆ దాంట్లో ఆ అబ్బాయి కాదు తప్పు చేసింది అని చెప్పేసి ఆ అబ్బాయిని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో తప్పు అబ్బాయిలది కాకపోయినా కూడా అది చేసావు ఇది చేసావు ఒక చిన్న విషయంలో ఏదో అబ్బాయి పొరపాటు చేస్తుంటే దాన్నే పట్టుకొని మొత్తం తప్పంతా అబ్బాయిదే అని చెప్పినట్టు అబ్బాయి మీద బ్లేమ్ వేసేస్తారు నిన్న సీత నామినేషన్స్లో యూజ్ చేసిన వర్డ్స్ అయితే చాలా దారుణంగా వర్స్ట్గా ఉంది సో సీత నాకేమనిపించుంటుందంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సోనియా నుంచి స్టార్ట్ అయిన ఇన్సిడెంట్ సీత వరకు ఎండ్ అయిందనమాట సో సోనియా వచ్చి యష్మి గురించి స్టార్ట్ చేసిన ఇన్సిడెంట్ దాని తర్వాత యష్మి చెప్పిన మాటలు ఇవన్నీ సీతకు తెలిసి ఉండకపోవచ్చు బికాస్ నిన్ననే జరిగింది సోనియా మార్నింగ్ వచ్చి నామినేట్ చేసింది సీత నైట్ వచ్చి నామినేట్ చేసింది కాబట్టి సో అదే పాయింట్ మీద రివర్స్లో మళ్ళీ యష్మికి ఫేవర్గా మాట్లాడి నిఖిల్ మీద బ్లేమ్ వేసినట్టు అనిపించింది తప్పు లేదు అనేసి చెప్పని సీతది బట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా అది చాలా దారుణంగా అనిపించింది సో సోనియా సీత యష్మి వీళ్ళ ముగ్గురు నిఖిల్తో పోయి వాళ్ళే సోనియా వచ్చి పెద్దోడు అనింది కానీ పెద్ద కొడుకు అట్లంతా ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు బయట నెగిటివ్ నేమ్ వచ్చిన తర్వాత దాని పెద్ద కొడుకు నా పెద్దన్న అట్లా చెప్పేసి కవర్ చేసింది కానీ సోనియానే నిఖిల్ వెనకాల పోయింది యష్మినే నిఖిల్ వెనకాల పోయింది సీతనే నిఖిల్ వెనకాల పోయింది సీత వాజ్ వెరీ సటిల్ ఈ పాయింట్ మీద ఎక్కువ డ్రాగ్ చేయకుండా ఎక్కువ మాట్లాడకుండా హౌస్లో ఉన్న రోజులు బాగుంది హౌస్లో తెచ్చుకున్న మంచి పేరంతా నిన్న నామినేషన్స్లో పోగొట్టుకుంది అని చెప్పేసి నాకు అనిపించింది దట్ వాజ్ రియల్లీ వర్స్ట్ నామినేషన్ ఫ్రమ్ సీత నిఖిల్ తప్పే లేదా అనేసి అంటే ఎస్ నిఖిల్ తప్పు ఉండొచ్చు ఒక చిన్న పొరపాటు ఉండొచ్చు నిఖిల్ దగ్గర ఉండే ఫస్ట్ హ్యాబిట్ ఏంట్రా అంటే ఎవరిని బాధ పెట్టలేరు సో ఎవరిని బాధ పెట్టలేక ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళ దగ్గర చెప్పడం వల్ల అందరితో స్వీట్గా ఉండాలి అనేసి అనుకోవడం వల్ల కొంతమందికి అది ఎట్లా అనిపిస్తుంది అరే నిఖిల్ తప్పుగా మాట్లాడలేరురా నిఖిల్ అసలు బ్యాడ్గా మాట్లాడలేడు అందరితో స్వీట్గా ఉండాలనుకుంటాడు అని చెప్పేసి ఆ రకంగా అనిపిస్తుంది నిన్న అభయ్ కూడా ఒక రీల్ చేస్తున్నాడు సో అభయ్ కూడా చెప్తున్నాడు వాడి ప్రాబ్లం ఏంటంటే వాడు ఎవరితో ప్రతి ఒక్కరితో స్వీట్గా ఉంటాడు రూడ్గా మాట్లాడలేడు అని చెప్పేసి రూడ్గా మాట్లాడకపోవడమే ఆన్ ద ఫేస్ మాట్లాడకపోవడమే నిఖిల్ ప్రాబ్లం సో అది ప్రాబ్లం అని చెప్పలేము చిన్నప్పటి నుంచి అది తన ట్రైట్ అని చెప్పొచ్చు ఇప్పుడు నేను ఆన్ ద ఫేస్ ఎవరినైనా సరే ఆన్ ద ఫేస్ ఆ ఎదురుకుండా మినిస్టర్ ఉన్నా కూడా పిఎం మోడీ ఉన్నా కూడా నేను డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ చెప్తా ఆ తర్వాత నాకు ఉరిసిక్ చేస్తారా గన్షాట్తో పేల్ చేస్తారా అదంతా సెకండరీ నాకు ఏది అనిపిస్తే అది ఆన్ ద ఫేస్ చెప్పేస్తాను అవతల వాళ్ళు హర్ట్ అవుతారా లేదా అని చూసుకోకుండా నేను మాట్లాడేస్తూ ఉంటాను దట్ ఈస్ మై క్యారెక్టర్ నిఖిల్ క్యారెక్టర్ ఏంటి ఆన్ ద ఫేస్ మాట్లాడలేడు అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో వాళ్ళ మనసు బాధపడుతుందేమో అని చెప్పేసి ఒక పాయింట్ అనుకునేసి వాళ్ళ ముందర వాళ్ళకి సాటిస్ఫాక్టరీ మాటలు మాత్రం చెప్తూ ఉంటాడు దట్ ఈస్ హిస్ మిస్టేక్ సేమ్ ఇక్కడ కూడా అదే చేసినట్టు అనిపించింది నిఖిల్ యష్మితో మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చినాడా అనేసి అంటే నిఖిల్ యష్మికే కాదు నబిల్కి కూడా మిక్స్డ్ సిగ్నల్సే ఇచ్చినాడు అంటే నేను తప్పుగా చెప్పట్లా నిఖిల్ యష్మిని ఎట్లయితే ఆ రోజు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడో నబీల్కి కూడా అట్లే ముద్దు పెట్టుకున్నాడు అందరితో అట్లే ఉంటాడు సో గాజులు మాత్రం యష్మికి ఇచ్చినారు అనేసి అంటే అదే గాజులు విష్ణుప్రియకు కూడా ఇచ్చినారు అండ్ అందరితో బాగున్నావు నాతో బాగాలేదని చెప్పేసి యష్మినే 2-3 సార్లు నిఖిల్ని అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి
సో ఆ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటే ఏమిరా ఇది సడన్గా యష్మి ఇట్లా ప్లేట్ మార్చేసింది, ఏ విషయం అయితే నిఖిల్ మీద యష్మి సీరియస్ అయిందో అదే విషయం యష్మి పాటించలేదు అని చెప్పేసి బాబోయ్ చాలా డేంజరస్ యష్మి అనేసి అనిపించింది. అస్సలు చాలా చాలా చిరాకు అనిపించింది. సో ఫస్ట్ సోనియా నామినేషన్స్ చాలా లైట్గా పైపైన చెప్పుకొని, ఆ తర్వాత సీతా నామినేషన్స్ చెప్పుకొని, ఆ తర్వాత యష్మి ఎక్కడెక్కడ నిఖిల్ మీద ఫీలింగ్స్ చూపించిందని చెప్పి దాంట్లో నిఖిల్ని ఎట్లా అందరు కలిసి ఒక స్కెచ్ చేసి నిఖిల్ని ట్రాప్ చేసినట్టు అనిపించింది. ఈ వర్డ్ ట్రాప్ అనే వర్డ్ సీతానే యూజ్ చేసింది అనమాట. సీత వచ్చి యష్మితో ఉంటుంది నిఖిల్ ట్రాప్లో పడుకు, నిఖిల్ వేసిన ట్రాప్లో పడుకు అని చెప్పేసి ఆ ట్రాప్ అని యూజ్ చేసిన వర్డ్ చాలా వర్స్ట్ వర్డ్. సో వీళ్ళందరూ కలిసి నిఖిల్కి ట్రాప్ వేసినట్టు నాకైతే అనిపించింది. నేను నిఖిల్ పిఆర్ అనుకోండి, కన్నడ బ్యాట్ సపోర్టు, కే బ్యాట్ సపోర్ట్, మీకు నచ్చినట్టు అనుకోండి, పెయిడ్ ఆర్మీయో, మీకు ఏది తోచితే అది అనుకోండి. ఐ డోంట్ గివ్ ఎ షిట్ అబౌట్ ఇట్ బికాస్ ఐ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్. ఈ ప్రపంచమంతా అగేన్స్ట్ ఉన్నా ఐ విల్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్. ఐ విల్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ ఇఫ్ ఐఎమ్ రైట్. సో అది నా బిహేవియర్. మీరు ఆల్రెడీ నా గురించి చూసుంటారు. సో ఇది సెల్ఫ్ డబ్బా కాదు, జస్ట్ సిగరెట్ ప్యాకెట్ మీదే ఆఫ్టర్ ఆల్ నన్ను తాగకు పోతారు అని రాసినప్పుడు నా అలాంటి వాళ్ళు చెప్పకపోతే ఎట్టుంటుంది. సో ఆ పాయింట్లో నేను ఇప్పుడు నా గురించి చెప్పినాను. సెల్ఫ్ డబ్బా అనుకోండి, ఇంకేమి డబ్బాలన్నా అనుకోండి, మీకు నచ్చింది అనుకోండి, మీకు నచ్చింది చేసుకోండి, నచ్చింది కమెంట్ చేసుకోండి, మీరు అమ్మ నా బూతులన్నా తిట్టుకోండి, న్యూస్ పేపర్లో వేసుకుంటారో న్యూస్లో వేసుకుంటారో అది కూడా మీ ఇష్టం. ఐ డోంట్ గివ్ ఎ షిట్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ సోనియా నామినేట్ చేసిన విషయాల గురించి మాట్లాడదాం. సో సోనియా వచ్చి నామినేట్ చేసింది నిఖిల్ని ఫర్ ఒక రీజన్ వచ్చి నువ్వు ముందు మాట్లాడేది వెనకాల మాట్లాడేది డిఫరెన్స్ ఉంటాయి. సో నువ్వు ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడతావు, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతావు, బట్ వెనకాల సీన్ వేరే ఉంటుంది అని చెప్పేసి అనేది దట్ ఈస్ ట్రూ. ఇది పాయింట్ మీద సోనియా నామినేట్ చేయడం ఇస్ ట్రూ. బట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ నిఖిల్ విషయం ఏమరా అంటే ఆపోజిట్ పర్సన్ హర్ట్ అవుతారేమో, వాళ్ళకి నచ్చిన మాటలు చెప్పేద్దాము, కొంచెం షుగర్ కోటెడ్ మాటలన్నీ చెప్పేస్తారు నిఖిల్. దట్ ఈస్ నిఖిల్స్ మిస్టేక్. బట్ అది మిస్టేక్ అని చెప్పేదానికి లేదు. హీ వాజ్ రేజ్డ్ దట్ వే, అట్లా హీ వాజ్ బ్రాట్ అప్ దట్ వే, అట్లా పెరిగినాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ని చూస్తేనే అర్థమైపోయింది. వాళ్ళ మదర్ కూడా ఏది ఆన్ ద ఫేస్ చెప్పరు. వాళ్ళ మదర్ కూడా ముందర ఐ లవ్ యూ అని చెప్పేసి ముందర అంత స్వీట్గా ఉండి వెనకాల షీఈ్ యాక్చువల్లీ షేరింగ్ హర్ ఓన్ ఫీలింగ్స్. సో వాళ్ళ మదర్ నుంచే నిఖిల్కి కూడా ఆ ట్రైట్ అనేది వచ్చింది. సో దాంట్లో దెర్ ఇస్ నథింగ్ టు బ్లేమ్ నిఖిల్. నాకు ఆన్ ద ఫేస్ చిన్నప్పటి నుంచి మా అమ్మ నా గురించి ఎందుకు చెప్తానంటే వేరే ఏ ఎగ్జాంపుల్స్ చెప్పాలో అర్థం కాకుండా నా గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా గురించి తీసేస్తే ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ వాజ్ రేజ్డ్ దట్ వే. చిన్నప్పటి నుంచి పృథ్వీ ఆన్ ద ఫేస్ మాట్లాడేది, అట్లా స్ట్రైట్గా మాట్లాడేది ఉంది. వాళ్ళమ్మ డి నాట్ కంట్రోల్ హిమ్. దట్స్ వై పృథ్వీ ఈజ్ లైక్ దట్. నిఖిల్స్ మదర్ ఈజ్ లైక్ దట్. సో నిఖిల్ ఈజ్ లైక్ దట్. సో దాంట్లో దెర్ ఇస్ నథింగ్ టు బ్లేమ్ హిమ్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇక్కడ సోనియా ఇంకొక పాయింట్తో నామినేట్ చేసింది ఏంటంటే, నువ్వు యష్మికి ఆ మిక్స్డ్ ఎమోషన్స్ ఏది ఇచ్చేది ఆన్ ద ఫేస్ నువ్వు యష్మితో చెప్పకుండా వెనకాల వెళ్ళి రోహిణితో చెప్పావని. అంటే నిన్న యష్మి వచ్చి ఆ ఏడుపు అనేది ఏమైనా తల మీద కుండ పెట్టుకుని తిరుగుతుందా కనిపించకుండా అనేసి తెలీదు. యష్మి ఒక విషయంలో తప్పు దొరికిపోతుంది అనేసి తెలిస్తే ఏడు చేస్తుంది, లేకపోతే తనకు అగెయిన్స్ట్గా ఏదైనా జరుగుతుంది అనేసి అంటే ఏడు చేస్తుంది. చాలా మంది ఆడియన్స్ చెప్పినట్టు దట్ ఈస్ రియలీ దేర్ విత్ యష్మి. సో నేనేమైందంటే సీత వచ్చి సీతతో మాత్రమే ఫ్లర్ట్ చేస్తున్నా అని చెప్పేసి సీతకు అదే చెప్పినావు అనేసి సోనియా చెప్తా ఉంది. దాని తర్వాత నువ్వు అంటావు కదా నువ్వు ఎమోషన్స్ రెస్పెక్ట్ చేస్తావు అని చెప్పేసి డిడ్ యూ అంటే నిఖిల్ నుంచి ఐ కట్ హర్ ఆఫ్ అనేసి అన్నాడు. అంటే యష్మి వచ్చి డిడ్ యూ కట్ మీ ఆఫ్ అనేసి అనింది. యాక్చువల్లీ యష్మిని కూడా కట్ చేస్తున్నాడు. బట్ ఈ పాయింట్లో ఈ కాంటెక్స్లో నిఖిల్ వాజ్ టాకింగ్ అబౌట్ సీత. నేను సీతని తనకి ఇష్టం ఉంది అని చెప్పిన వెంటనే ఐ కట్ హర్ ఆఫ్, నేను అంత క్లోజ్గా లేను అని చెప్పేసి. బట్ ఆ టైంలో సీతతో ఎందుకు క్లోజ్గా లేడంటే ఆ టైంలో సోనియా ఉంది కాబట్టి సీతతో క్లోజ్గా లేడు. సో సోనియా వచ్చి నేను యష్మితో ఫ్రెండ్గా ఉన్నాను అని చెప్పేసి నిఖిల్ చెప్పినాడు. దానికి వెంటనే సోనియా వచ్చి నువ్వు అందరితో అట్లే ఉంటావు, అందరితో ఫ్రెండ్ అనేసి చెప్తానే ఉంటాడు, కానీ ఆమె అక్కడ ఫీల్ అవుతోంది అనేసి నీకు తెలుసు కదా, అంటే ఆమె నీ మీద ఇష్టం ఉందని చెప్పేసి ఆమె ఫీల్ అవుతోంది అనేసి నీకు తెలుసు కదా అని చెప్పేసి అని ఆమె చెప్పింది నీ కోసం మాత్రమే అని చెప్పేసి యష్మి కోసం స్టాండ్ తీసుకున్నారు. వీళ్ళందరూ యష్మి కోసం స్టాండ్ ఎందుకు తీసుకున్నారు నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ యష్మి వాజ్ షోయింగ్ ఫీలింగ్స్ ఆన్ నిఖిల్. ఇంకా నిఖిల్ అంతకన్నా గట్టికి ఎట్లా చెప్తాడు? సో నిఖిల్ ఏమని చెప్తాడు? సరే ఆ పాయింట్ గురించి మాట్లాడతా. ఫస్ట్ సోనియా ఏం మాట్లాడిందో చెప్తా. ఆమె చెప్పింది నీ కోసం మాత్రమే, నువ్వు డిస్టర్బ్ కాకూడదు, నేను ఎక్కువ మాట్లాడకూడదు అనేసి చెప్పింది. నువ్వు ఏదో చెప్తావు కానీ స్ట్రిక్ట్లీ తనకి చెప్పవు. నువ్వు ఏదో చెప్పి ఏదో మేనేజ్ చేసేస్తావు అప్పటికి సిచ్యువేషన్ని, కానీ నువ్వు స్ట్రిక్ట్లీ తనకి చెప్పవు అని చెప్పేసి అని అంటే వెంటనే నిఖిల్ వచ్చి నీతో నేనేం చెప్పలేదా యష్మి అనేసి అంటే యష్మి ఉండి నువ్వు చెప్పుంటే నేను నీ వెనకాల వచ్చేదాన్నే కాదు, ఇప్పుడు అంతా ఎవ్రీ వీక్ బ్యాడ్ అయ్యేది ఎవరు నేను అని చెప్పేసి మాట్లాడింది. దాని తర్వాత నిఖిల్ వచ్చి క్లియర్గా చెప్పలేదా అనేసి అని అంటే నీకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఎలాంటిది లేనప్పుడు నాకు చెప్పచ్చు కదా, చిన్నది చెప్పి అవాయిడ్ చేయొచ్చు కదా, కానీ నాకుంది అనేసి నువ్వెందుకు రోహిణికి చెప్పావు అని చెప్పేసి మాట్లాడింది. సో యష్మి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ
తను వెళ్ళి రోహిణికి చెప్పడం యష్మికి ఫీలింగ్స్ ఉంది బట్ నాకు లేదు, నేను ఫ్రెండ్గానే చూస్తున్నా అని. సో ఇక్కడ తను ఈగో హర్ట్ అయిపోయింది అనమాట. ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి అంటే ఇష్టం అని చెప్తే ఆ అబ్బాయి వెళ్ళి వేరే వాళ్ళతో తనకే ఇష్టం నాకేం లేదు అనేసి చెప్పడం ఏంటి అనే పాయింట్ దగ్గర యష్మి ఈగో హర్ట్ అయిపోయి అక్కడ ఏడ్చేస్తా ఉంది, రోహిణికి ఎందుకు చెప్పావు అని చెప్పేసి. ఇక్కడ అదే ప్రపంచం మొత్తానికి ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్. నిఖిల్ చెప్పలేదు 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 అని చెప్పేసి ప్రతి విషయంలో పాయింట్ వచ్చేస్తున్నారు, నిఖిల్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తా ఉన్నారు అనేసి అనిపిస్తుంది అనేసి. నాకు కూడా ఒకనొక టైంలో నేను చెప్పాను, నేను నా రివ్యూలో కూడా చెప్పినాను దట్ నిఖిల్కి నిజంగానే యష్మి అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, అది కెమెరాల దగ్గర చూపించట్లేదేమో, కెమెరాల వెనకాల చూపిస్తున్నాడేమో అని చెప్పేసి అనిపించింది అని. సో 1 or 2 పాయింట్స్లో అట్లా అనిపించింది. ఎందుకంటే 2 సార్లు ఒకసారి గౌతమ్ని నామినేట్ చేసింది, యష్మి మ్యాటర్ మీద నామినేట్ చేసినాడు. రెండోసారి తేజాన్ కూడా యష్మి గురించి కాకుండా తేజాన్ నామినేట్ చేసి యష్మి తప్పు చేయలేదా అంటే నాకు తెలీదు అనేసి అన్నాడు. సో ఆ 2 పాయింట్స్లో ఏమనిపించిందంటే బేసికలీ అది వాళ్ళ గ్రూప్ గేమ్. బట్ వాళ్ళ గ్రూప్ గేమ్ ఎట్లా కనిపించిందంటే జనాలకి నిఖిల్కి కూడా యష్మి మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో, అది బయట పడట్లేదేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆల్సో అది నేను తప్పని చెప్పను, ఎందుకంటే ఆ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఐ వాజ్ అన్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్, సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో ఆ బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరూ ఉండరు, మనకి బయట ప్రపంచం మీద ఆలోచనే ఉండదు. పొద్దున్న లేస్తే గేము, రాత్రి పడుకునేంత వరకు గేము, అక్కడ ఉండే వాళ్ళే ఎవరికైనా గొడవ పడినా ఏం చేసినా వాళ్ళ మూతే చూడాలి. నెక్స్ట్ డే లేచి సో వాళ్ళ మూతి చూసేటప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటా, వాళ్ళతోనే మాట్లాడుకుంటా, వాళ్ళతోనే టైం స్పెండ్ చేసుకుంటా, వాళ్ళతోనే తింటా, వాళ్ళతోనే పడుకుంటా, ఇవంతా చేస్తూ ఉంటే యూ విల్ టెన్ టు గెట్ దట్ ఫీలింగ్స్. అక్కడ ఎవరు ఒక చిన్న విషయం చేసినా కూడా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఫైమా. ఎందుకంటే ఒకే ఒక రీజన్, ద ఓన్లీ రీజన్ ఫర్ దట్ ఈస్ నేను ఫుడ్ ఎక్కువ తినను అనమాట. నాకు అన్నము అవంతా సహించదు. నేను చిరుతిండ్లు ఎక్కువ తినేదాన్ని, బయట పీ ఎంత తినేదాన్ని నేను జనరల్లీ, అంటే బయట ఆర్డర్ పెట్టుకొని తినేదే నాకు ఎక్కువ అలవాటు. సో హౌస్లోకి వెళ్ళాక మంచి ఫుడ్ అంతా పెడతాను, నాకు దిగట్లేదు. సో అక్కడ నేను టీల మీదే బతికా, ఓన్లీ టీ మీద. ఆదిరెడ్డి అండ్ ఫైమా వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళంటే నా ఫుడ్ నేను చాలా తక్కువ ఇంతే తింటా, ఫుడ్ ఇంతే ఒకే ఒక 2 స్పూన్లు తినేసి వదిలేస్తా ఫుడ్. సో నా ఫుడ్ వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు, బికాజ్ వాళ్ళిద్దరికి ఫుడ్ సరిపోయేది కాదు. అండ్ వాళ్ళు నా కోసం టీ సాక్రిఫైస్ చేసేవాళ్ళు, వాళ్ళ మిల్క్ సాక్రిఫైస్ చేసేవాళ్ళు. ఎవ్రీథింగ్ విల్ బి లిమిటెడ్, మనకి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా దొరకదు. అట్లాంటి టైంలో వాళ్ళు సాక్రిఫైస్ చేసేటప్పుడు ఇట్ యూస్ టు ఫీల్ గుడ్. శ్రీహాన్ దగ్గర ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ శ్రీహాన్, అంటే ఇప్పుడు ఇట్టే లవ్ కాదు, ఐ లవ్ హిస్ బిహేవియర్. నాకు ఒకసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను దగ్గుతానే ఉన్నా, రాత్రంతా మొత్తం బ్లైండ్స్ వేసేస్తున్నారు బెడ్రూమ్కి, నేను దగ్గుతానే ఉన్నా. ఐ వాస్ కాఫింగ్. ఎప్పుడు మన మామ చెంటి మామ వచ్చి పానీపూరిలో ఇంత ఉప్పేసి ఇచ్చినప్పుడు నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఫుల్ థ్రోట్ అంతా పోయింది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్, మాట్లాడలేకపోతున్నా, మంట కొంతంతా. సో ఆ టైంలో ఏమైందంటే నేను రాత్రంతా నిద్రపోకుండా దగ్గుతానే ఉన్నాను. బయటికి పోవడానికి లేదు, బికాస్ ఇట్ వాజ్ బెడ్రూమ్, అందరు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, బయటికి పోయి దగ్గుదాం అనేసి అనుకుంటే లేదు. అక్కడే కష్టపడి బాత్రూంలో కూర్చొని, అక్కడ బాత్రూమ్ ఉంటుంది, బాత్రూంలోకి వెళ్ళిపోయి నేను దగ్గుతా చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. శ్రీహాన్ వాష్రూమ్కి వచ్చినప్పుడు కూడా నేను లోపల వాష్రూమ్లో దగ్గుతూ ఉన్నాను, బికాస్ బయట నేను దగ్గితే అందరు నిద్రలేసేస్తారని చెప్పేసి. అది అబ్జర్వ్ చేసి బ్లైండ్స్ ఎత్తిన వెంటనే ఇట్ వాజ్ 5 o'clock in the morning. 5 o'clockకి శ్రీహాన్ నా కోసం మిరియాల పాలు కలుపుకొచ్చి నన్ను నిద్ర లేపి నాకు మిరియాల పాలు ఇచ్చినాడు. గొంతు బాగాలేదు కదా తాగు అని చెప్పి. అప్పటికి శ్రీహాన్కి నాకు చాలా రైవలరీ ఉంది. వి వేర్ నామినేటింగ్ ఈచ్ అదర్, అంటే నేనేం నామినేట్ చేయలేదు, హీ యూస్ టు నామినేట్ మీ. ఐ యూస్ టు హ్యావ్ వెరీ దట్ రైవలరీ విత్ శ్రీహాన్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ శ్రీహాన్ వచ్చి నాకు ఆ మిరియాల పాలు ఇచ్చే లోపల ఇంకా ఏదైతే అదైంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు శ్రీహాన్ ఎవర్ ఇన్ లైఫ్, ఎవర్ ఇన్ బిగ్ బాస్ లైఫ్ అని చెప్పేసి ఐ ఫెల్ ఫర్ హిమ్ అక్కడ. సో ఆల్ దీస్ థింగ్స్, చిన్న మైన్యూట్ థింగ్స్ చాలా భూతత్వంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మేబీ నిఖిల్ వుడ్ హ్యావ్ గాట్ ఫీలింగ్స్ ఫర్ యష్మి, బట్ తను ఎక్కడా బయటపడలేదు. నిఖిల్ ఎంతకన్నా స్ట్రిక్ట్గా ఎట్లా చెప్తాడు, ప్రోమో చూసి చెప్తా. ఇప్పుడే ప్రోమో వచ్చింది. ప్రేరణ వెనక. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యష్మి నామినేట్ చేసింది, సీత యష్మి నామినేట్ చేసిన విధానం ఏంటంటే బ్యాక్ బిచింగ్ ఎక్కువ చేస్తున్నావు. ప్రేరణ నీ ఫ్రెండే కదా, ప్రేరణ గురించి బ్యాక్ బిచింగ్ చేస్తాను, ప్రేరణ గురించి కదా నువ్వు అందరి గురించి బ్యాక్ బిచింగ్ చేస్తాను. సో అనిపిస్తూ ఉంటే నీ పిల్ల ఏంట్రా ఎప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంది అనిపిస్తుంది, అది కంట్రోల్ చేసుకొని. సో మణికంఠ వచ్చి ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేస్తున్నారు. కనెక్షన్స్ కోసం వచ్చావా, గేమ్ విన్ అవడానికి వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే కష్టం అని చెప్పి నేను చూడలే మణికంఠ నామినేషన్. సో సీత వచ్చి యష్మితో ఏమని చెప్తుందంటే, ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ నిఖిల్ నీ గేమ్ అసలు కనిపించట్లేదు అని చెప్పేసి ఆ ఫుల్ పాయింట్స్ నేను రాసుకున్నాను, నేను మీకు చెప్తాను దీని తర్వాత.
సాక్రిఫైస్ అవుతున్నవి ఫినాలే దగ్గర ఉన్నాం ఎమోషన్స్ ని ట్రిగర్ చచ్చినా కానీ ఎమోషన్స్ ట్రిగర్ చేయకు నబిల్ అని చెప్పేసి మణికంఠ ఫినాలేకి దగ్గరలో ఉన్న ఎమోషన్స్ ని అసలు ట్రిగర్ అవ్వకు అని మాట్లాడితే ఇద్దరు మధ్యలో ఎందుకు మాట్లాడతాను అంటే దట్ ఈస్ రాంగ్ 5th వీక్ లో 6th వీక్ లో అదే సేమ్ గేమ్ నాతో ఆడి మెల్లగా ఆడియన్స్ నుంచి పక్క చెప్పడం ట్రై చేశారు సో నబిల్ వచ్చి ఇద్దరు మధ్యలో మధ్యలో వెళ్ళి మాట్లాడుతుంటే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అనేసి అన్నారంటే దట్ ఈస్ వెరీ రాంగ్. నీకు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడి అక్కడే మాట్లాడి నేను అదే చేసినాను నువ్వు అదే చేయకు నిన్ను మాట్లాడనివ్వలేదు అనేసి అంటే అరే ఐఎమ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఐఎమ్ ఏ ఫెలో కంటెస్టెంట్ నాకు మైక్ ఉంది బిగ్ బాస్ నాకు మైక్ ఇచ్చాడు నేను మాట్లాడానని చెప్పు అనేసి అన్నాడు. ఈ పాయింట్ అయితే నేను చూసా లైవ్ లో. ఐ డోంట్ థింక్ ఇంకెవరు మళ్ళీ చీఫ్ అవడానికి సపోర్ట్ చేస్తారు కూడా అనుకోవట్లేదు ఎందుకంటే నువ్వు వినని కన్వర్సేషన్స్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఇంకెవరు ప్రేరణ నేను చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు బికాస్ నేను విన్నాను కాన్వర్సేషన్స్ ఐ మీన్ నువ్వు విన్నాను కాన్వర్సేషన్స్ అని నేను విన్నాను అని చెప్పి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పి ఇక్కడ ఒక రకంగా చెప్పి అక్కడ ఇంకో మాడ్యులేషన్ ఇస్తే కనుక నీ మీదకే రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పి అక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఒక మాట ఏదైనా చెప్పినా అంటే అది నీ మీదే రాంగ్ అవుతుందని మణికంఠ చెప్పినాడు. పర్ఫెక్ట్ పాయింట్ ఫర్ నిఖిల్ ఇదే మార్చుకోవాలి. ఇక్కడ ఏం చెప్తాడో అక్కడ అదే చెప్పాలి. ఇక్కడ నన్ను సాటిస్ఫై చేసేదానికి ఒక మాట చెప్తాడో అక్కడికి వెళ్ళి అరే గీతు చేసిన తప్పురా అంటాడు. అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అదే అది పడిన వాళ్ళకి అది ఆ సిచ్యువేషన్లో ఉండి పడిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే నాతో ఈ మాట చెప్పాడు కదా అక్కడేంటి ఈ మాట చెప్పాడేంటి అని చెప్పేసి మండుతుంది. సోనియా కూడా మండడానికి అదే కారణమై ఉంటుంది. సోనియా ప్లీజ్ అండర్స్టాండ్ అటువైపు నుంచి నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు బట్ మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఇస్తున్నాడు. యూ డోంట్ ఫాల్ ఇన్ హిస్ ట్రాప్ అని చెప్పేసి అంటుంది. డూ నాట్ ఫాల్ ఇన్ నిఖిల్స్ ట్రాప్ అని చెప్పేసి సీత అంటుంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. Please don't fall into the trap. Trap is a game under. నువ్వు ఒక క్లేవర్ గా the woman was strong ఏదో టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ డౌన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. రాంగ్ ఉమెన్ చూడు నువ్వు సీత చెప్పిన మాట చూడు నువ్వు క్లెవర్ గా ఉమెన్ ని ట్రాప్ చేసి వాళ్ళ గేమ్ ని డౌన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటా ఉంది సీత. దట్ ఇస్ వెరీ వెరీ రాంగ్. గేమ్ ని డౌన్ చేయడానికి ఐ డోంట్ థింక్ సో ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు కాదు. నేను ఒకరిని ట్రాప్ లో పడేసి నేను వాళ్ళ గేమ్ ని డౌన్ చేయడానికి ఎవరు ఇక్కడ చిన్న పిల్లలు కాదు అనేసి అన్నాడు. సో నేను చెప్తున్నా ఈ దెబ్బతో నిఖిల్ సీజన్ 8 విన్నర్. అంటే ఇన్ని రోజులు ఫస్ట్ నుంచి నిఖిల్ విన్నర్ అనేసి ఉంది. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత మేబీ గౌతమ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపించింది. బట్ నిన్నటి దెబ్బతో నిన్న ఎపిసోడ్ దెబ్బతో నిఖిల్ ఈస్ గోయింగ్ నిన్నటి దెబ్బతో నిఖిల్ ఈస్ గోయింగ్ టు బీ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫర్ ష్యూర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నిఖిల్ క్యారెక్టర్ అసాసినేట్ చేసింది. నిఖిల్ ప్లేస్లో కానీ వేరే ఏ అబ్బాయి ఉన్నా దీన్ని చాలా పెద్ద సీన్ చేసి చాలా క్రియేట్ చేసి తన వైపు మొత్తం తిప్పేసుకొని ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్లో కూడా అట్లాంటి క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరి మీదైనా పడుంటే వాళ్ళు ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు. ఏ పాయింట్కి మనం రైజ్ అయితే బాగుంటుంది ఏ పాయింట్ తగ్గిపోతే బాగుంటుంది అనేసి వాళ్ళకి తెలుసు. దాంట్లో మెయిన్గా తెలిసింది గౌతమ్కి తేజకి. ఎందుకంటే నిఖిల్ని నామినేట్ చేసిన తర్వాత కూడా గౌతమ్ వచ్చి ఓకే తన పాయింట్ పెట్టేసి ఇదే మనకి గ్రాప్ చేయడానికి ఆపర్చునిటీ అని చెప్పేసి ఆ పాయింట్ గ్రాప్ చేసుకున్నాడు. సో అట్లే ప్రతి ఒక్కరికి వైల్డ్ కార్డ్స్లో కానీ మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ గేమ్ ప్లాన్ తెలిసిన వాళ్ళకి ఈ ఆపర్చునిటీని ఎట్లా గ్రాప్ చేసుకొని వాళ్ళ సైడ్ తిప్పేసుకోవాలనేసి తెలుసు. బట్ నిఖిల్ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ రిమైన్డ్ వెరీ వెరీ సైలెంట్ త్రూ అవుట్ ద సెషన్. సోనియా అసాసినేట్ చేసేటప్పుడు కానీ యష్మి అసాసినేట్ చేసేటప్పుడు కానీ సీత అసాసినేట్ చేసేటప్పుడు కానీ ఓకే 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 అని చెప్పేసి ఆ ఏడుపు కంట్రోల్ చేసుకొని ఉన్నాడు కానీ ఎక్కడ వాళ్ళ మీద తిరగబడలేదు. యష్మి వచ్చి నువ్వు నాకు గట్టిగా చెప్పుంటే నేను అక్కడే వినుంటా అనేసి అంటే నిఖిల్ ఇంకెంత గట్టిగా చెప్తాడు. ఫస్ట్ మాట్లాడడం మానేశాడు నిఖిల్. మాట్లాడడం మానేస్తే కంప్లీట్గా యష్మిని వచ్చి 2-3 సార్లు అడిగింది నాతో మాట్లాడచ్చు కదా నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను నాకు ఫ్రెండ్లా అయినా ఉండొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడింది. దాని తర్వాత నిఖిల్ యష్మితో మాట్లాడాడు. వెన్ యష్మి వాస్ ఫీలింగ్ బ్యాడ్ వెళ్ళి బుగ్గ పట్టుకున్నాడు ముద్దు పెట్టాడు. సో నిఖిల్ ముద్దు పెట్టాడు అనే పాయింట్ మీద జనాలందరూ ఓకే నిఖిల్ ఇట్లా పెట్టాడు అనేసి అంటే నిఖిల్ అందరికీ అట్లే పెడుతున్నాడు. నబీల్కి అట్లే పెడుతున్నాడు మణికంఠకి అట్లే పెడుతున్నాడు. సో హీ ఈస్ వెరీ స్వీట్. నిఖిల్ చాలా స్వీట్ పర్సన్. ఓకే వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ ముందర స్వీట్ పర్సన్ వాళ్ళ వెనకాల బ్యాడ్ పర్సన్ అని ఎలాగ అనుకోవచ్చు. దర్ ఆర్ ఫ్యూ పీపుల్ దట్ వే. ఇప్పుడు బాలా అన్న ఉన్నాడు బాలా ఆదిత్య అన్న ఆయన కూడా వెరీ స్వీట్. ఆయన నామినేట్ చేసినప్పుడు కూడా బంగారు తల్లి నువ్వు గెలవలేవని కాదమ్మా ఇలా అని చెప్పేసి నామినేట్ చేస్తుంటే మాకు అందరికి ఒళ్ళు మండిపోయేది. నువ్వు నామినేట్ చేస్తాను మళ్ళీ బంగారు తల్లి అనేది ఎందుకు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ రియలైజ్డ్ వాస్ హీ వాస్ వెరీ స్వీట్ అని చెప్పేసి. సేమ్ అట్లే నిఖిల్ కూడా హీస్ వెరీ స్వీట్. అది ముందరైనా వెనకాల ఉండడులే ముందర చాలా స్వీట్గా ఉంటాడు. సో అక్కడ దట్ ఈస్ వేర్ గౌతమ్ చెప్పినట్టు టూ మచ్ ఆఫ్ స్వీట్ వెగుడు కొట్టేస్తా ఉంది అనేది అక్కడి నుంచి కానీ నిఖిల్ అంటే వెగుడు కొట్టేస్తా ఉన్నది. సో అట్లా చెప్పాడు. దాని తర్వాత నాకు బయట వేరే వాళ్ళు ఉన్నారు అనేసి చెప్తానే ఉన్నాడు. నాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు అనేసి యష్మితో చెప్తానే ఉన్నాడు. దాని తర్వాత లాస్ట్లో వచ్చి మొన్న చెప్పినాడు నాకు షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పేసి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పినాడు. ఇంకో అమ్మాయి అంటే ఇష్టము నేను ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తున్నా అమ్మాయి నా వైఫ్ అనేసి చెప్పి అంత స్ట్రాంగ్గా చెప్పినాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్పగలుగుతాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం 2 వైఫ్లు ఉంటారా 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్పగలుగుతాడు. నాకు నువ్వు అంటే ఇష్టం లేదని నిఖిల్ ఆల్రెడీ చెప్పినాడు. ఐ కాంట్
హర్ట్ సంబడి, ఐ కాంట్ టాక్ రూడ్ టు ఎనీబడి అని చెప్పేసి. సో అట్లా రూడ్ టు ఎనీబడి మాట్లాడలేకుండా అందరితో స్వీట్గా ఉండాలి, అందరినీ సాటిస్ఫై చేసే మాటలు మాట్లాడాలి కాబట్టి యష్మితో ఆన్ ద ఫేస్ చెప్పి తనని బాధ పెట్టాలి అనేసి అనుకోలేదు, అందుకని చెప్పలేదు. బట్ ఇండైరెక్ట్గా నాకు బయట వేరే అమ్మాయి ఉంది, బయట ఇది ఉందనేసి. అది యష్మి కూడా ఒకసారి ఆ రూమ్లోకి వచ్చినప్పుడు, జిరాఫీ రూమ్లోకి వచ్చినప్పుడు యష్మి కూడా అంటుంది, నాకు తెలుసు నీకు బయట ఒక స్టోరీ ఉంది, బయట యూ హ్యావ్ సంబడి అనేసి నాకు తెలుసు, అందుకనే నేను అట్లంతా ఏమీ లేదు, బట్ నా పేరెంట్స్తో కూడా నేను చెప్పే ధైర్యం ఉంది అని చెప్పేసి యష్మి నోస్. నిఖిల్ చాలా క్లియర్గా చెప్పాడు బయట ఒక పాయింట్ ఉంది, ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి. నిన్న ప్రేరణ కూడా ఒక కాన్వర్జేషన్లో చెప్తా ఉంది, నిఖిల్కి ఏ ఫీలింగ్స్ లేవు, నిఖిల్ చెప్పాడు బయట ఆ సిచ్యువేషన్, ఆ అమ్మాయి ఇంపార్టెంట్ అని చెప్పేసి నిఖిల్ ఆల్రెడీ చెప్పాడు, అది యష్మికి కూడా తెలుసు, బట్ ఇక్కడ మాట్లాడింది యష్మి అని చెప్పేసి ప్రేరణనే అంటుంది. ఇదే ప్రేరణ when Sonia was assassinating Nikhil's character, when Sita was assassinating Nikhil's character, when Yashmi herself was assassinating Nikhil's character, ఈ ప్రేరణ ఎందుకు అక్కడ స్టాండ్ తీసుకోలేదు? ప్రేరణ ఎవరి కోసం స్టాండ్ తీసుకోలేదు కాబట్టి ప్రేరణ తప్పు అన్నప్పుడు ఎవరు, ప్రేరణ నా తప్పు లేకపోయినా ప్రేరణ మీద ఒక బ్లేమ్ పడేటప్పుడు, అందుకే ప్రేరణ కోసం ఎవరు స్టాండ్ తీసుకోలేదు. బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఎవరి కోసం స్టాండ్ తీసుకోరు. అట్లా స్టాండ్ తీసుకునే వాళ్ళు అయితే నాకు తెలిసి ఇద్దరే, వన్ ఈస్ కాజల్ అండ్ వన్ ఈస్ మీ, ఇంకెవరూ లేరు నాకు తెలిసి స్టాండ్ తీసుకునే వాళ్ళు. బట్ పృథ్వీ మోర్ ఆర్ లెస్, పృథ్వీ కొంచెం స్టాండ్ తీసుకున్నాడు నిఖిల్ కోసం. యష్మి నీకు చెప్పాడు యష్మి అని చెప్పేసి పృథ్వీ మాట్లాడుతూ ఉన్నాడు. బట్ యష్మి అయితే మొత్తం ఒక్కసారిగా ప్లేట్ మొత్తం ఫ్లిప్ చేసేసి, నాకు అసలు నిఖిల్ మీద ఫీలింగ్సే లేవు, ఇట్ వాస్ జస్ట్ ఎ డ్రీమ్, నేను ఏ రోజు నిఖిల్తో ఫీలింగ్స్ అని చెప్పలేదు అనింది. ఎంత అబద్ధము, ఎంత ఫ్లిప్పు అసలు. ఆ టైంలో ఒక ఫ్రెండ్గా ఉండి అసలు విష్ణుప్రియ బంగారు తల్లి, బంగారు కొండ. నాకు అసలు యష్మి బిహేవియర్ చూస్తుంటే విష్ణుప్రియ గట్టిగా హగ్గియాలనిపించింది. బికాస్ వేరే వాళ్ళు వచ్చి పృథ్వీని ఊరికే బ్లేమ్ చేసినా కూడా, ఫర్ సపోజ్ రోహిణి వచ్చి కాఫీ కప్పు విష్ణుప్రియకి ఇస్తాడు అనేసి అంటే, విష్ణుప్రియ వచ్చి ఆ చిన్న కాఫీ కప్ పాయింట్కి కూడా స్టాండ్ తీసుకొని, నాకెప్పుడు పృథ్వీ కాఫీ కప్ ఇవ్వలేదు, నాకే తన కప్ కడగడం ఇష్టం అని చెప్పేసి ఎంత ధైర్యంగా, ఎంత ఓపెన్గా అవతల వాళ్ళ మీద బ్లేమ్ పడకూడదు అని చెప్పేసి, దో పృథ్వీ డజన్ లైక్ హర్, తన కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడింది. బట్ ఇక్కడ యష్మికే ఇష్టం, బట్ యష్మి నిఖిల్ కోసం స్టాండ్ తీసుకొని లేదు అనేసి చెప్పకుండా, సీత వచ్చి ఒక పాయింట్ చెప్పినప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనింది. అసలు ఎంత వర్స్ట్ ఫ్లిప్పర్ అంటే యష్మి వల్ల ఈరోజు నిఖిల్ వచ్చి చాలా బాధపడుతున్నాడు అనేసి అనిపిస్తుంది. బికాజ్ ఒక ఫ్రెండ్గా ఉండి కూడా ఒక స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి, దిస్ ఇస్ రియలీ బ్యాడ్. ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ ఎపిసోడ్, ఎమోషనల్ రైట్, బ్యాడ్ డే ఫర్ నిఖిల్. దీనికి ముందు ఎందుకు బ్యాడ్ డే అని చెప్పేసి నేను సీత నామినేట్ చేసిన పాయింట్స్ చెప్పి, సీత యష్మిని నామినేట్ చేసింది, నిఖిల్ని నామినేట్ చేయలేదు, ఆ పాయింట్స్ కూడా చెప్పి, యష్మిని నామినేట్ చేసి మధ్యలో నిఖిల్ టాపిక్ తీసి ఏం మాట్లాడింది అనేసి చెప్పి, దాని తర్వాత యష్మి ఏ పాయింట్లో ఫ్లిప్ చేసింది అనేసి చెప్తా. సో ఫస్ట్ ఏమని నామినేట్ చేసిందంటే, సీత వచ్చిన తర్వాత నువ్వు క్రింజ్ అనే వర్డ్ యూస్ చేస్తావు, నీకు ఫ్రెండా కాదా అని చెప్పేసి ఈరోజు ప్రోమోలో చూసినట్టు, నువ్వు క్రింజ్ అన్నావు కదా నీ ఫ్రెండ్ని, ప్రేరణ నీ ఫ్రెండే అయినప్పుడు క్రింజ్ అనేసి అన్నావు. అది మాత్రమే కాకుండా నబీల్ మెగా చీఫ్ అయినప్పుడు, అంటే ఫస్ట్ మెగా చీఫ్ టాస్క్ అప్పుడు నువ్వు ప్రేరణని ఎన్ని మాటలు అన్నావు అంటే, ఆ మాటలు చూస్తుంటే ప్రేరణ అసలు నీ ఫ్రెండా కాదా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా బ్యాక్ బిచ్చింగ్ చేసినావు ప్రేరణ మీద, అది అసలు బాలేదు అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఇక్కడ నుంచి వినండి, నిఖిల్ గురించి చెప్పింది. యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ నిఖిల్స్ గేమ్. ఫస్ట్ నుండి నిఖిల్ ఏం ఆడాడో నేను చూశాను. చాలా క్లెవర్గా స్ట్రాంగ్ ఉమెన్ అంతా పట్టుకొని వాళ్ళకి ఫీలింగ్స్ అన్నట్టు మిక్స్డ్ ఎమోషన్స్ చూపించి వాళ్ళ గేమ్ డౌన్ చేసినాడు అనేది ప్రోమోలో చూసాం. ఆ గేమ్లో నువ్వు పడకు. విమెన్గా ఆ ఎమోషన్స్ అర్థం చేసుకుంటారు, నాకు అర్థమైంది, నీ ఎమోషన్స్ నేను అర్థం చేసుకుంటా ఒక విమెన్గా, కానీ ఆ గేమ్లో పడకు. యష్మిని నేను ఫస్ట్ వీక్ చూసినప్పుడు చాలా భయపడ్డాను, గెలవాలన్న ఫైర్ ఉండేది యష్మిలో. ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ హిమ్, యూ అండ్ నిఖిలే చూశాను కానీ యష్మి అనే ఒక పర్సన్ని నేను ఇండివిజువల్గా చూడలేదు అని చెప్పేసి అనింది. అటువైపు నీ మీద ఫీలింగ్స్ లేవు, అది నీకు సరిగ్గా కన్వే చేయట్లేదు అనేసి నాకు తెలుసు. మిక్స్డ్ ఎమోషన్స్ నీకు ఇస్తున్నారు అంటే యా అని యష్మి తల ఊపుతా ఉంది. నీకు ఎవరితో అయినా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో ఫేస్ మీద చెప్పు అని చెప్పేసి నిఖిల్తో అనింది. దాని తర్వాత వేరే వాళ్ళ గురించి బ్యాక్ బిట్ చేయడం కనిపిస్తుంది, అండర్స్టాండ్, ఇట్స్ ఎ గేమ్ యష్మి అనింది. ఐ వాంటెడ్ టు నామినేట్ నిఖిల్ ఈరోజు, బట్ బికాస్ తన గేమ్ వల్ల నువ్వు ఎక్కువ అఫెక్ట్ అవుతున్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేసి ఈ విషయాలు చెప్తున్నా. డోంట్ ఫాలో ఇన్ టు హిస్ ట్రాప్ అంటే వెంటనే నిఖిల్ ఉండి ఫాలో ఇన్ టు హిస్ ట్రాప్ ఏంటి, ఫాలోయింగ్ ట్రాప్ ఏంటి? నిఖిల్ షాక్ అయిపోయినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఫాలో ఇన్ హిస్ గేమ్ అన్నప్పుడే నిఖిల్ షాక్, వాట్ అనేసి. దాని తర్వాత డోంట్ ఫాలో ఇన్ టు హిస్ ట్రాప్ అంటే ట్రాప్ ఏంటి, చాలా పెద్ద వర్డ్స్ యూస్ చేస్తూ ఉంది అని చెప్పేసి నిఖిల్ దానికి ఇదైపోయినాడు. యాక్చువల్లీ ఇక్కడ చాలా పెద్ద సీన్ చేసి ఉండొచ్చు నిఖిల్, బట్ అస్సలు సీన్ చేయకుండా హీ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. కళ్ళలో అంటే ఏడుపు అయితే క్లియర్గా ఉంది నిఖిల్కి, హీ వాస్ క్రయింగ్. నిఖిల్కి ఇది మాత్రం లైఫ్ చేంజింగ్ ఎపిసోడ్, గేమ్ చేంజింగ్ ఎపిసోడ్.
సీత వచ్చి ఐ ఫెల్ట్ లైక్ యూ ప్లేయింగ్ విత్ విమెన్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చి, సోనియా నుంచి యష్మి వరకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చి నాకు పర్సనల్గా అనిపించింది అని చెప్పేస్తున్నాడు. తను నీకు ఇష్టం అని చెప్పినప్పుడు నువ్వు గట్టిగా చెప్పాల్సింది నాకేం లేదని. సో ఇంకేం కనపడట్లే, తన గేమ్ ఏం ఆడుతున్నా కూడా అది కనిపించట్లేదు. వాటర్ టాస్క్లో, పానీపట్ టాస్క్లో అంత గట్టిగా ఆడినా కూడా తన ఎఫర్ట్స్ కనిపించట్లేదు. ఇది నాకు పర్సనల్గా అనిపించింది అనేసి అనింది. నాకు చాలా తప్పు అనిపించింది సీత ఈ విషయంలో నామినేట్ చేయడం. మాత్రం నామినేట్ చేయడం ఈజ్ ఓకే, అట్లా నిఖిల్ మీద ఫీలింగ్స్ పెంచుకోక అదంతా చెప్పడం ఓకే. డోంట్ ఫాల్ ఇన్ టు హిస్ ట్రాప్. అంటే ఏదో నిఖిల్ నిజంగానే అందరికీ మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చి ఇష్టం తెప్పించేసుకుని కావాలనే వాళ్ళ గేమ్ డౌన్ చేసినట్టు సీత చేయడం ఇస్ వెరీ బ్యాడ్. దాని తర్వాత తను నీకు ఇష్టం అని చెప్పినప్పుడు చాలా గట్టిగా చెప్పాల్సిందంటే చాలా గట్టిగా నాకు బయట వేరే అమ్మాయి ఉంది, నాకు నీకు ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం ఇష్టం లేదని మాట్లాడటమే మానేశాడు. ఇంకంతకన్నా గట్టిగా ఏం చెప్తాడు? హిస్ వే ఆఫ్ టెలింగ్ ఇస్ దట్ నువ్వు గట్టిగా మాట్లాడతావు, నేను గట్టిగా మాట్లాడతా, సోనియా గట్టిగా మాట్లాడుతుంది, యష్మి గట్టిగా మాట్లాడుతుంది, నిఖిల్ గట్టిగా మాట్లాడలేడు. మేబీ దట్ ఈస్ ట్రైట్, దానికి మనం ఏం చేస్తాం? ఓకే. దాని తర్వాత తను నీకు ఇష్టం అని చెప్పినప్పుడు చాలా గట్టిగా చెప్పాల్సింది. సో తన గేమ్ ఏం కనపడట్లేదు, తన ఆడుతున్న వాటర్ టాస్క్లో కూడా అంతా ఓవర్ షాడో అయిపోతుంది తన గేమ్ అంతా అని చెప్పేసి అనింది. నువ్వు బాగానే ఉన్నావు, నీ గేమ్ బాగానే ఉంది, బట్ తన గేమ్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి తననే నామినేట్ చేశా అని చెప్పేసి నిఖిల్తో చెప్తా ఉన్నది. నిఖిల్ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. ఇంకా అది తర్వాత సీత వచ్చి డ్యాన్స్ మ్యాటర్ అడిగింది. డ్యాన్స్ మ్యాటర్లో నువ్వు ఇక్కడ విష్ణుప్రియ వచ్చి మాట్లాడేసి నీకు పృథ్వీని ఇచ్చినప్పుడు పృథ్వీతో డ్యాన్స్ చేయొచ్చు కదా, నువ్వెందుకు నిఖిల్ చేంజ్ అయిపోయాడని చెప్పేసి చాలా బాధపడ్డావు, హ్యాపీనెస్ పోయింది అనేసి మాట్లాడావు, అది కాదు కదా అనేసి అంటే దానికి యష్మి ఉండి వాళ్ళ గొడవ కోసం పృథ్వీతో వెళ్ళి మాట్లాడింది. పృథ్వీతో అంటే ఇక్కడ ఎంత పెద్ద ఫ్లిప్పర్, అబ్బా బాబా, వర్స్ట్ వర్స్ట్ వరస్ట్ యష్మి, నిజంగా చెప్తున్నా. అక్కడ తన పాయింట్ ఏంటి? నిఖిల్ అంటే ఇష్టం, నిఖిల్తో డ్యాన్స్ చేయాలని. అది డైరెక్ట్గా ఒప్పుకోవడానికి ఏంటి? చేసేటప్పుడు కనిపించింది, ఒప్పుకోవడానికి ఏమొచ్చింది? సో ఒప్పుకోకుండా ఏమని చెప్పిందంటే, అంటే నేను బయట మీమ్స్కి దానికి భయపడ్డాను, మళ్ళీ పృథ్వీతో కూడా మీమ్స్ అది ఇది వస్తుందేమో, పృథ్వీతో ఏమైనా లింక్ వేస్తారేమో, ఆల్రెడీ పృథ్వీ విష్ణు ఉంది కదా, సో నా గురించి కూడా అట్లా చేస్తారేమో, అందుకని నేను భయపడి పృథ్వీ వద్దు అన్నాను. నిఖిల్తో నాకు కంఫర్టబుల్గా ఉండింది అండ్ నాకు కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి నేను నిఖిల్తో వేద్దామనేసి అనుకున్నాను. సో భయం అంటే నాకు ఎంత డబ్బా మాటలు రా ఇవి నాయనా, స్వామి దండము. అసలు యష్మికి నిజంగా స్వామి యష్మితో ఫ్రెండ్షిప్ అంటేనే భయం వేస్తుంది. అంటే షీఈ్ నాట్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఒకసారి మాట్లాడినాం అంతే, బట్ నిజంగా తర్వాత మాట్లాడాలంటే ఇప్పుడు ఫ్యూచర్లో నాకు భయం వేస్తుంది, ఏమన్నా ఇట్లా ఫ్లిప్ చేస్తుందేమో అన్ని విషయాలని చెప్పేసి. సో ఏమైంది ఇక్కడ? పృథ్వీతో మీమ్స్ వస్తాయి, పృథ్వీతో లింక్ చేసి మీమ్స్ వస్తాయని చెప్పేసి భయపడిందంట. ఎంత అబద్ధం అసలు, ఎంత డబ్బా, ఎంత ఫ్లిప్పరు అసలు. ఎవరైనా అనుకుంటారు ఆల్రెడీ విష్ణుది పృథ్వీది జరుగుతుందని చెప్పేసి ప్రతి వారం వీకెండ్లో నాగార్జున గారు కూడా వచ్చి చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంది, అయినా కూడా పృథ్వీతో మీమ్స్ వస్తాయని చెప్పేసి భయపడినాను అనేది ఎంత పెద్ద మాట అనేసి భయపడుతున్నా. అంటే సీత అనేది అట్లా ఏమీ అనుకోరు, బికాస్ ఆల్రెడీ విష్ణు ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ హర్ ఫీలింగ్స్ టు పృథ్వీ కదా. అట్లాంటిది ఏమీ రాదు, నీకు ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్గా చెప్పు, నువ్వు డాన్స్ చేయడానికి ఏంటి పృథ్వీతో, సో డోంట్ డూ ఇట్. అక్కడ కూడా అనిపిస్తుంది నిఖిల్ వల్లే నీ ఏం ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి అనింది. దాని తర్వాత యష్మి, నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది నా లైఫ్లోనే, ఈ గేమ్లోనే, దానివల్ల మొత్తం మెస్ అయిపోయింది. నిఖిల్ ఈజ్ మై ఓన్లీ గుడ్ ఫ్రెండ్, నేను చాలా క్లారిటీ ఇచ్చా, ఆయనతో మాట్లాడకుండా నేను ఉండొచ్చు, బట్ అనేసి అంటే వెంటనే సీత వచ్చి సమ్టైమ్స్ హీస్ రెసిప్రొకేటింగ్ యువర్ ఫీలింగ్స్ ఐ నో అనేసి అండి. అంటే నీ ఫీలింగ్స్ని నిజంగా నిఖిల్ సైడ్ నుంచి కూడా నీకు వస్తుంది ఆ ఫీలింగ్స్, నాకు అర్థమవుతోంది అని చెప్పేసి. దానికి యష్మి వచ్చి అట్లా ఏం లేదు, నాకు ఎప్పుడు ఫీలింగ్స్ అనిపించలేదు అని చెప్పేసి మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట. మధ్యాహ్నం ఏమో నువ్వు నన్ను ఫ్రెండ్లా కూడా చూడట్లేదు, నువ్వు నాతో అసలు మాట్లాడట్లేదు అని చెప్పేసి మధ్యాహ్నం అట్లా చెప్పింది సోనియా దగ్గర. ఇప్పుడేమో సీత వచ్చి హీస్ రెసిప్రొకేటింగ్ ఫీలింగ్స్ అయినో అంటే థ్యాంక్ యూ సో మచ్ అంట. నాకు కడుపు రగిలిపోతా ఉండింది అసలు యష్మిని చూస్తూ ఉంటే. నిజంగా చెప్తాను, ఆమె నిఖిల్ వాళ్ళ మదర్ విష్ణుప్రియాని స్లాప్ చేయాలనిపించింది, కానీ నాకు ఇక్కడ వచ్చి యష్మిని కొట్టి నిజంగానే ఏంటి నిజమా హీజ్ రోసిప్ మరి మధ్యాహ్నం ఆ మాట అన్నావు, ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటాను అని చెప్పేసి నాకు ఎంత అసలు కొన్ని సార్లు యష్మిని చూస్తూ ఉంటే అట్లే కడుపులో రగిలిపోతూ ఉంటుంది, మండిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగిందంటే డాన్స్ విషయంలో విష్ణుప్రియాని అట్లా ట్రీట్ చేసినప్పుడు ఆ రోజు అనిపించింది, ఈ రోజు అనిపించింది. ఎంత తిట్టినా తప్పలేదు యష్మిని అనేసి అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అనేసి నా మైండ్లో హీస్ జస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్, బట్ స్టిల్ నేను ఫ్రెండ్గానే చూసా. ఆయనకి కూడా చాలాసార్లు చెప్పాం మనం ఫ్రెండ్స్ అని. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లనో లేక దేనికో అనేసి నాకు తెలీదు, అట్లా పోర్ట్రే అయింది. అలాంటి ఫీలింగే రాలేదు నిఖిల్ మీద. మళ్ళీ ఒక అబద్ధం, మళ్ళీ ఒక ఫ్లిప్, వర్స్ట్ అసలు.
ఐ స్టిల్ లైక్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. గేమ్ తగ్గింది అంటున్నావు, నేను మార్చుకుంటాను, మా డాడ్ కూడా చెప్పారు కాబట్టి ఐ కన్సిడర్ అంట. అసలు దండం రా దూత అనేసి అనిపించింది స్వామి. మా డాడ్ కూడా చెప్పారనేసి మొత్తం గేమ్ మొత్తం ప్రతి ఒక్కరు వచ్చి నువ్వు నిఖిల్ వల్ల నీ గేమ్, నిఖిల్ వల్ల నీ గేమ్, నిఖిల్ వల్ల నీ గేమ్ అంటే నిజంగా నిఖిల్ వల్ల నా గేమ్ అయిపోతుందేమో, నిఖిల్ మీదే మొత్తం బ్లేమ్ అంతా వేసేద్దాము, సో నేను ముందరికి వెళ్తాను, నిఖిల్ వెనకాలకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఒక క్రిమినల్ మెంటాలిటీ అనేసి అనిపించింది యష్మికి. వర్స్ట్. ఈ రివ్యూ కానీ యష్మి చూసిందంటే ఈ రివ్యూ చూసి కూడా ఏడుస్తూ ఉంటుందేమో, దొంగ ఏడుపులు, క్రోకోడైల్ టీయర్స్, నక్క టీయర్స్ అన్నీ అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత పృథ్వీ అంటా ఉన్నాడు మొత్తం ఇదంతా అయిపోయింది. దాని తర్వాత పృథ్వీ వచ్చి నిఖిల్తో కంఫర్ట్ చేయడానికి చెప్తున్నాడు. అరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది అని చెప్పేసి అంటే నిఖిల్ వచ్చి దట్ వాజ్ వెరీ బ్యాడ్, ఐ యూస్డ్ ఎ గర్ల్ ఫర్ గేమ్ షిట్ అనేసి అన్నాడు. అంటే నిఖిల్ ఎక్కడ ఒక అమ్మాయిని యూజ్ చేసుకోలేదు గేమ్ కోసం. హీ ఆల్వేస్ రెస్పెక్ట్స్. నాకు కూడా అనిపించింది ఎక్కడ ఎవరిని యూజ్ చేసుకున్నట్టు కాదు. హీ ఆల్వేస్ ప్లేడ్ హిజ్ ఓన్ గేమ్. నిఖిల్ గెలిచిన గేమ్స్ అన్నీ తన ఓన్ దీంతోనే గెలిచినట్టు. ఎక్కడ ఎవరిని యూజ్ చేసుకొని మాత్రం ఎవరిని తొక్కి మాత్రం పైకి వచ్చినట్టయితే నాకు కనిపించలేదు, నా పర్సనల్ ఒపీనియన్. దాని తర్వాత యష్మి వచ్చి వాష్ ఏరియాలో వెక్కి 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 ఏడుస్తూ ఉంది. నాకు అనిపించింది చేసిందంతా చేసి తప్పు బయటకు వస్తే ఏడ్చుకుంటూ కూర్చోవడం, దట్ ఈస్ యష్మిస్ నేచర్. అది ఆడియన్స్ అందరికీ కనిపించింది. ఇక్కడ యష్మి ఏడుస్తుంటే కూడా అయ్యో పాప యష్మి ఏడుస్తుందనే ఫీలింగ్ రాలే, ఇంకా ఏడు అని చెప్పాలనిపించింది. అంతే శాడిజం కనిపిస్తూ ఉంది. ఐ థింక్ ఐఎమ్ ఎ వెరీ సాడెస్ట్. సో నాకు అక్కడ నిజంగా అనిపిస్తుంది ఎంత డ్రామాలు ఏడుపులో చేసేదంతా చేసి నిఖిల్ మీద మొత్తం దోసేసి నాదేం లేదు, నేను అమాయకురాలు, నాకు అసలు నిఖిల్ మీద ఫీలింగ్సే లేవు, వాడే ఫీలింగ్స్ అనుకున్నాడు, నేను మాట్లాడిన దానికి నిఖిలే ఫీలింగ్స్ అనుకుని అందరితో చెప్పాడు అన్నట్టు ఫీల్ చేస్తుంది. ఎన్నిసార్లు యష్మి నిఖిల్ మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసింది, ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను మొత్తం ఇది అయిపోయి నాకు చెప్తాను. దాని తర్వాత నిఖిల్ వచ్చి పృథ్వీతో మాట్లాడుతున్నాడు. స్టేజ్ మీద హస్బెండ్ మెటీరియల్ అని చెప్పింది కదా తనే వీకెండ్లో, ఎక్కడ సీత వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది కదా, ఏమనిపిస్తే అది డైరెక్ట్గా చెప్పేసే, నువ్వు హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి అనింది. నేను ఆ రోజు కూడా హస్బెండ్ మెటీరియల్ అన్నప్పుడు కూడా ఏమీ రియాక్ట్ అవ్వకుండా నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసి అని. దాని తర్వాత ఒకటైతే డైరెక్ట్గా చెప్తాను, బయట వెళ్ళినా కూడా సీతతో, దట్స్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్ సీత. అది చెప్పటమే రాంగ్. మీ యూజింగ్ సంబడి ఫర్ మై గేమ్ ఇస్ వెరీ రాంగ్. నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకున్న చాలా విషయాల్లో, వేరే మ్యాటర్స్లో అంతా నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకున్నాను, ఓకే వేరే వాళ్ళు ముందుకు వెళ్తారని చెప్పేసి అట్లా మాట్లాడడం చాలా కష్టం. మళ్ళీ బయట వెళ్ళాక ఫ్రెండ్స్గా కలుస్తాం అనేసి అంటే ఏంట్రా అసలు ఆ మాటలు అని చెప్పేసి అంటే పృథ్వీ అన్నాడు, నువ్వు అక్కడ యష్మిని అడగాల్సింది గట్టిగా, ఒకసారి అడిగేయి, లేకపోతే ఇది డిఫరెంట్గా పోతుందేమో బయట జనాలకి కూడా. డూ యూ రియల్లీ ఫీల్ దట్ ఐఎమ్ యూజింగ్ యూ అని చెప్పేసి నువ్వు యష్మిని అడిగేయి అనేసి అన్నాడు. పోర్ట్రే బయట ఎట్లా అవుతుంది అనేసి మనకు తెలీదు, బట్ అక్కడ సీత మాట్లాడినప్పుడు యష్మి దానికి ఏమీ చెప్పకపోతే చాలా బ్యాడ్ అవుతుంది. యష్మి హ్యాస్ టు గివ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. నిజంగా అంతమంది అంత బ్లేమ్ వేస్తూ ఉంటారు నిఖిల్ మీద. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి నిఖిల్ జస్ట్ రోహిణితో యష్మికి ఫీలింగ్స్ ఉంది నాకు లేదు అని చెప్పిన దానికే నా గురించి ఎట్లా మాట్లాడతావు, నా గురించి స్టాండ్ తీసుకోవు, వేరే వాళ్ళకి బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నావు అని మాట్లాడిన యష్మి ఇక్కడ నిఖిల్కి క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. ఒక పక్క క్యారెక్టర్ అసాసినేషన్ అవుతా ఉంటే నా ఫ్రెండే వాడు అని చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకోదా, అట్లంతా ఏమి లేదు, నాకు అట్లంతా ఏం లేదు, ఇట్ వాజ్ మీ, నా బ్యాడ్ డ్రీమ్ వల్ల ఇట్లా జరిగింది, నిఖిల్కి అట్లంతా ఏం లేదు అనేసి ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడలేదా. పృథ్వీ కూడా అదే చెప్తున్నాడు, అక్కడ యష్మి నీ కోసం స్టాండ్ తీసుకుండాలి, కనీసం నువ్వైనా యష్మిని అడుగుండాల్సింది, నేను నిజంగా నేను వాడుకున్నానా అని చెప్పి. యష్మి వాడుకున్నాను నిన్ను, అమ్మాయిని వాడుకున్నాను అంటే యా అని చెప్పేసి తల నాట్ చేసింది అనేసి చెప్పి దాని తర్వాత విష్ణుప్రియ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ వచ్చి ప్రతి ఒక్కరు విష్ణుకి నీ గేమ్ మీద ఫోకస్ చేయి అంటే అవును నేను ఫోకస్ చేయాలి అనేసి విష్ణుప్రియ మాట్లాడుంటే నాకు సైక్ అయిపోయి ఉండేది. అట్లా చెప్పలేదు విష్ణు వచ్చి అడిగినప్పుడంతా నాకు ఇష్టం పృథ్వీ అంటే నాకు ఇష్టం అని చెప్తా ఉన్నది, ఐ లైక్ ఇట్ అని చెప్పేసి అని. దాని తర్వాత నిఖిల్ వచ్చి యష్మితో అసలు ఫ్రెండ్గా కూడా వద్దు, ఏమొద్దు, ఇంత స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్గా కూడా వద్దు యష్మి అనేసి అంటే. దాని తర్వాత పృథ్వీ వచ్చి యష్మిని డైరెక్ట్గా అడిగేయి యామ్ ఐ యూజింగ్ యూ అని, లేదు అనేసి చెప్పిందంటే నేను వై డిడ్ యూ నాట్ యువర్ హెడ్ అని చెప్పేసి అడిగేయి అని చెప్పేసి అన్నాడు. ఇది రాత్రి మిడ్నైట్ లైవ్లో జరిగింది. సో ఇక్కడ చేసిందంతా చేస్తున్నారు ఈ గర్ల్స్ అందరూ. ఇదే సోనియా వచ్చి ప్రేరణను నామినేట్ చేసిన రీజన్ ఏమంటే ఇద్దరు మధ్యలో దూరుతావు నువ్వు అని చెప్పేసి నామినేట్ చేసింది. నిఖిల్ని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే ఇద్దరు మధ్యలో దూరవు అని చెప్పేసి. సో రెండు రీజన్స్ కాంట్రాడిక్టింగ్ ఉన్నాయి. ప్రేరణ ఏమో దూరుతుందని, నిఖిల్ ఏమో దూరి స్టాండ్ తీసుకోవు అని చెప్పేసి. ప్రేరణ దూరి స్టాండ్ తీసుకుంటేమో ప్రేరణ యారగెంట్, ప్రేరణ వాళ్ళిద్దరిని ఇంకా గొడవ లేపేదానికి చూస్తోంది. అది నిఖిల్ దూరకపోతే నిఖిల్ స్టాండ్ తీసుకోవట్లేదు, అందరినీ సాటిస్ఫై చేసేదానికి మాట్లాడుతున్నాడు అనేసి ఇది. సో నిఖిలే అన్నాడు నేను నామినేషన్స్లో కూడా, నేను దూరానంటే ఎందుకు దూరావో అనేసి అంటారు, దూరకపోతే ఎందుకు దూరలేదు అంటారు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలో చెప్పేయని చెప్పేసి నిఖిలే అన్నాడు. సో నిజంగానే అది
ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా, ఒక్కొక్క కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా. నిఖిల్ స్టాండ్ తీసుకోలేదు, అదే దట్ డిపెండ్స్ అగైన్. ఇదే అక్కడ ప్రాపర్గా అనలైజ్ చేసే వాళ్ళు ఎవరు లేరేమో అనేసి అనిపించింది. ఎందుకంటే ప్రేరణకి చేసిన నామినేషన్, సోనియా అండ్ నిఖిల్కి చేసిన నామినేషన్ రెండు కాంట్రాడిక్టింగ్ ఉన్నాయి అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇప్పుడు యష్మి నాకు అసలు ఫీలింగ్సే లేవు అని చెప్పింది కదా, ఎక్కడెక్కడ ఫీలింగ్స్ లేవు, మిక్స్డ్ ఎమోషన్స్ నిఖిల్ మాత్రమే ఇచ్చినారని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడినారు. మిక్సీ గ్రైండర్ అన్ని ఎమోషన్స్ ఇచ్చింది యష్మినే నిఖిల్కి. ఫస్ట్ డైరెక్ట్గా ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసింది కూడా. అది ఏ రకంగా చెప్పిందనేసి చెప్తాం. ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే, విష్ణుప్రియ వచ్చి నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు రివర్స్లో పోయి విష్ణుప్రియకి నామినేట్ చేసింది. ఆ నామినేట్ చేసింది కూడా దాని తర్వాత ఏమని చెప్పిందంటే నిఖిల్తో, నిన్ను నామినేట్ చేసింది నాకు కోపం వచ్చింది, అందుకే నేను రివర్స్లో నామినేట్ చేస్తున్నాను అనింది. అంటే ఏంది, నిఖిల్ని నామినేట్ చేస్తే రివర్స్లో విష్ణుప్రియ మీద కోపంతో నామినేట్ చేసేది ఏంది ఆ రోజు? అది ఫస్ట్ ఎమోషన్ కదా, నాకు కోపం వచ్చిందనేసి సిగ్గుపడతా చెప్పి, నాకు ఇష్టం రా, అది నా ఇష్టం రా, నీకెందుకు రా అని చెప్పి సిగ్గుపడతా చెప్పి, దట్ వాస్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత అవినాష్ నిఖిల్ని నామినేట్ చేస్తున్నాడు, అంటే స్వాప్ చేస్తున్నాడు నామినేషన్లో. అగ్రెసివ్ అయ్యాడు, ఈ పానీపట్ టాస్క్లో చాలా అగ్రెసివ్ అయ్యాడు, అట్లా అగ్రెసివ్ అవ్వకుండా ఉండాల్సిందని చెప్పేసి నామినేట్ చేశాడు. దాని తర్వాత అవినాష్ దగ్గర కూర్చొని అవినాష్ని జనాలందరినీ ఎర్రిపప్పు చేసింది. నిఖిల్ ఏమీ మాతో అగ్రెసివ్గా లేడు, హీ ప్లేడ్ హిస్ గేమ్, నాకేం అగ్రెసివ్ అనిపించలేదు అని చెప్పేసి నిఖిల్ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడింది. ఎందుకు అది? ఫీలింగ్స్ ఏం లేవు కదా, మరి ఏంటి గ్రూప్ గేమా? మరి గ్రూప్ గేమ్ అంటే కూడా ఒప్పుకోవచ్చు కదా, మరి ఏంటి గ్రూప్ గేమ్ అంటే కూడా ఒప్పుకోరు ఎందుకు? అదొకటి. దాని తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ మాట్లాడడం మానేశాడు. ఈ పిల్లకి కొంచెం ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ అన్నీ ఎక్కువ అవుతాయని తెలిసిన వెంటనే నిఖిల్ మాట్లాడడం మానేశాడు. మాట్లాడడం మానేస్తే తట్టుకోలేక నిఖిల్ దగ్గరికి 2-3 సార్లు వెళ్ళి, అరే కనీసం ఫ్రెండ్లా అయినా మాట్లాడొచ్చు కదా, ఫ్రెండ్లా మాట్లాడొచ్చు కదా అంటే, ఆల్రెడీ ఫ్రెండ్సే కదా, మళ్ళీ ఫ్రెండ్లా మాట్లాడొచ్చు కదా అంటే ఏంటి, ఫ్రెండ్లా ఉండొచ్చు కదా అంటే ఏంటి, అంటే యూ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్ అని చెప్పేసి అక్కడ క్లియర్గా ఫ్రెండ్లా ఉండొచ్చు అనే మాటలోనే క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాని తర్వాత, అరే నాకు ఏది ఉన్నా కూడా నేను ఇక్కడ చూసుకోను, నాకు ఇక్కడ నీ గేమ్ అఫెక్ట్ చేయడం ఇష్టం లేదు, బయటికి వెళ్ళాక చూసుకుంటా, నాకు ఒక డ్రీమ్ వచ్చింది అనేసి చెప్పింది. బయటికి వెళ్ళాక ఏం చూసుకుంటుంది? ఇప్పుడు తను చేసేది ఫ్రెండ్షిప్పే అన్నప్పుడు, ఫీలింగ్స్ ఏమీ లేనప్పుడు దానివల్ల నిఖిల్ గేమ్ ఏం అఫెక్ట్ అవుతుంది? యష్మి ఫ్రెండ్షిప్ వల్ల నిఖిల్ గేమ్ ఏం అఫెక్ట్ అవుతుంది? బయటికి వెళ్ళాక చెప్తా, బయటికి వెళ్ళాక చూసుకుందామని చెప్పడం ఏంటి? అదొకటే కాకుండా పృథ్వీతో కూడా చెప్పింది, అరే నాకు ఏ ఫీలింగ్స్ ఉన్నా ఏమున్నా నేను బయటికి వెళ్ళాక చూసుకుంటాను, ఈ హౌస్లో నాకు తన గేమ్ అఫెక్ట్ చేయడం ఇష్టం లేదు అనింది. గేమ్ అఫెక్ట్ చేయడం ఇష్టం లేదు అనే పాయింట్లోనే అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది దట్ షీ హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్. బట్ అది హౌస్లో చెప్పకుండా బయటికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటా ఉంది. బట్ ఎక్కడ పడితే అక్కడ నిఖిల్తోనే ఉండడము అంతా జరుగుతూ ఉండింది. ఇంకొక విషయం, గౌతమ్ టీ షర్ట్ వేసుకొని నిఖిల్ జెలస్ ఫీల్ అవ్వలేదు యాక్చువల్లీ. ఆ పాయింట్లో నిఖిల్ ఏ పాయింట్ మీద ఆ విషయం మీద చెప్పినాను అనేసి నేను క్లియర్గా చెప్పిన. గౌతమ్ టీ షర్ట్ వేసుకొని నిఖిల్ని రెచ్చగొట్టాలి, నిఖిల్కి జెలస్ తెప్పించాలి అని చెప్పేసి ఎందుకు చేయడం? ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎవరు టీ షర్ట్ వేసుకొని, ఎవరో టీ షర్ట్ వేసుకొని వచ్చి గౌతమ్ని మధ్యలో ఒక బెయిట్ లాగా, ఒక డాగర్ లాగా యూజ్ చేసి మధ్యలో గౌతమ్ని ఎర్రిపప్పని చేసి నిఖిల్ని జెలస్ తెప్పించాలని ఏంటి? అదెందుకు? ఫీలింగ్స్ లేవు కదా, మరి నిఖిల్కి ఫీలింగ్స్ రావాలనేసి అనుకోవడం ఎందుకు? అదొకటి. దాని తర్వాత డాన్స్ విషయంలో విష్ణుప్రియ వచ్చి ఇట్లా డాన్స్ పార్ట్నర్ నిఖిల్ నుంచి మారిపోయి పృథ్వీ రాగానే, నా హ్యాపీనెస్ అంతా పోగొడుతున్నావు నువ్వు. ఏం హ్యాపీనెస్ అంటే ఫీలింగ్స్ ఏం లేకుండా ఏం హ్యాపీనెస్? పృథ్వీ కూడా ఫ్రెండే కదా, ఇప్పుడు నిఖిల్ ఫ్రెండ్, పృథ్వీ కూడా ఫ్రెండే కదా. దానికి ఈరోజు పృథ్వీతో మీమ్స్ వస్తాయేమో అని చెప్పేసి భయపడి నేను అట్లా చేస్తున్నానంటే, మరి నిఖిల్తో మీమ్స్ రావా? నిఖిల్తో లింక్ గట్టి మాట్లాడరా? మరి ఫీలింగ్స్ ఏం లేనప్పుడు ఎందుకు నా హ్యాపీనెస్ పోగొట్టామని చెప్పేసి విష్ణుప్రియని బ్లేమ్ చేయాలి? ఆ విషయంలో అంత రచ్చ చేసింది ఆ రోజు కూడా ఇరిటేషన్ వచ్చేసింది యష్మి అంటే. దాని తర్వాత ఇంకొక సీన్, ఇక్కడ జిరాఫీ రూమ్లో కూర్చున్నప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను చాలా సింగిల్, నాకు తెలుసు నీకు బయట ఒక ఇది ఉంది, నీకు బయట ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, నీకు బయట ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది, నేను సింగిల్, నాకేం ప్రాబ్లం లేదు, నేను మా ఇంట్లో కూడా చెప్తా, కావాలంటే నేను మా ఫ్యామిలీతో కూడా చెప్తా, నాకు ఆడియన్స్ గురించి దాని గురించి ఏమీ భయం లేదు, బికాస్ ఐఎమ్ సింగిల్ అని చెప్పేసి అనింది. ఏం చెప్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళతో? నిఖిల్ నా ఫ్రెండ్ అని చెప్తుందా? స్పెషల్గా ఫ్రెండ్ అని చెప్పడం ఎందుకు? ఆల్రెడీ ఫ్రెండ్సే కదా. మరి ఈ ఫీలింగ్స్ అంతా లేనట్టేనా? ఎన్నిసార్లు ఫ్లిప్లు, ఎంత క్లియర్గా ఫ్లిప్లు. ఇష్టం అని చెప్పి ఇష్టం అన్నట్టు ఫీలింగ్స్ చూపించి నిఖిల్ని ఒకలాగా చూస్తా, ఆ రోజు నిఖిల్ వచ్చి ముద్దు పెడితే, ఫ్రెండ్ ముద్దు పెడితే ఏముంది దానికి, ఎందుకు అట్లాంటి రియాక్షన్లు ఇవ్వాలా? ఏమి లేనప్పుడు వాళ్ళంతా పొలకరించిన ఫీలింగ్స్ ఎందుకు ఫ్రెండ్స్ అయినప్పుడు? సో ఎండ్ ఆఫ్ ద డే యష్మి ఇస్ అ వెరీ వెరీ బ్యాడ్ ఫ్లిప్పర్. వాళ్ళ ముగ్గురు కలిసి నిఖిల్ని క్లియర్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అనిపించింది. నిఖిల్ బాగా ఏడ్చాడు కూడా. నిఖిల్ ప్లేస్లో వేరే ఏ అబ్బాయి ఉన్నా, నిఖిల్ ప్లేస్లో గౌతమ్ ఉంటే కూడా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసి ఖచ్చితంగా విన్నర్ అయిపోయచ్చు అనేలాగా ఒక సీన్ చేస్తుంటారు అనమాట. ఎవరైనా సరే సీన్ చేస్తుంటారు. నిఖిల్ ఏ సీన్ చేయకుండా బాధపడతా ఉండిపోయినాడు.
అదే నిఖిల్ రివర్స్లో యష్మిని బ్యాట్ చేసిందని ట్రై చేయొచ్చు. ఆ రోజు ఆ మాట అన్నావు కదా యష్మి, మీ ఇంట్లో చెప్తానన్నావు కదా, ఇన్ని ఎగ్జాంపుల్స్ నిఖిల్కి కూడా మైండ్లో ఉంటాయి, ఇన్ని చెప్పింది కదా అని చెప్పేసి డైరెక్ట్గా యష్మితో చెప్పేయచ్చు, యష్మి ఇట్లా కదా అట్లా కదా అని చెప్పేసి. బట్ ఆ తర్వాత కూడా నిఖిల్ లైవ్లో యష్మి నిజంగా నేను నీకు అట్లా చెప్పాలి అనేసి అనుకోవట్లేదు, నేను అట్లా నీ గురించి బ్యాట్ చేయాలనేసి అనుకోలేదు, అంటే నువ్వు చేసావు నిఖిల్, నీ వల్లే నాకు ఫిట్ అయింది అని చెప్పేసి యష్మి మాట్లాడింది. నిజంగా బంగారు కొండ నిఖిల్, బంగారు తల్లి విష్ణుప్రియ, వీళ్ళిద్దరిని నేను విష్ణుప్రియ గేమ్ లేదని చెప్తున్నాను కానీ తన క్యారెక్టర్ మాత్రం నిజంగా బంగారు అనేసి అనిపిస్తుంది. సో నేను నిజంగానే విష్ణుప్రియ టాప్ 5లో ఉంటే కూడా నేను బ్యాడ్గా ఫీల్ అవ్వను. నీకు విష్ణుప్రియ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అనేసి అనిపిస్తుంది. ఇట్లా యష్మి లాంటి వాళ్ళు వచ్చినప్పుడే నాకు విష్ణుప్రియ వాల్యూ అర్థమవుతోంది అని చెప్పేసి అనిపించింది. సో ఈ రోజు నిఖిల్కి భయంకరమైన ఎపిసోడ్. ఇట్ వాజ్ అ బ్యాడ్ డే ఫర్ నిఖిల్, బట్ ఆ బ్యాడ్ మొత్తం వైపు అయిపోయి విన్నర్ అయ్యే ఒక ఎపిసోడ్. ఈ దెబ్బతో నిఖిల్ క్యాన్ బికమ్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 ఫర్ ష్యూర్ అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. నేను మేబీ కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ చేసి ఉండొచ్చేమో. మీరు చాలామంది నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు, నిఖిల్ కోసం సీతాకు ఓట్ చేసాం, నిఖిల్ కోసం యష్మికి ఓట్ చేసాం, ఇప్పుడు బ్యాడ్ ఫీల్ అవుతున్నాం, అసలు నిఖిల్ కోసం యష్మికి ఓట్ చేయడం ఏంటి అని చెప్పేసి. సో ఈ వారం నా వైల్డ్ గెస్ ఏమంటే ద వర్స్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫ్లిప్పర్ ఆఫ్ ఆల్ సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్ ఈస్ గోయింగ్ టు ఎలిమినేట్ దిస్ వీక్ అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఎలిమినేషన్ అనేసి కూడా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నాకు అనిపించిన రివ్యూ. సో మీకేమనిపించింది, మీకు నా పాయింట్స్ ఏదైనా పాయింట్స్ కాంట్రాడిక్టింగ్ అయిందా అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను. మరి 1000 కమెంట్లు వస్తే చదవలేనేమో కానీ మీ పాయింట్స్ అన్ని పెట్టండి. ఊరికే నిఖిల్ విన్నర్, గౌతమ్ విన్నర్, ప్రేరణ విన్నర్ అని చెప్పేసి పేర్లు మాత్రం పెట్టకుండా మీకు ఏ పాయింట్ అనిపించిందో క్లియర్గా పాయింట్ టు పాయింట్ కింద పెట్టండి. ఇక్కడ యష్మి అట్లా మాట్లాడడానికి కారణం ఏమి అని చెప్పేసి కొంతమంది యష్మి ఫ్యాన్స్ నాకు పెట్టింది ఏంటంటే, మొన్న బయట ఉండే అమ్మాయి నా వైఫ్, నేను ఏదున్నా సరే తననే చేసుకుంటాను, లేపుకెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడాడు కాబట్టి ఆ తర్వాత కూడా నిఖిల్ అంటే ఫీలింగ్స్ అని చెప్తే యష్మి బ్యాడ్ అయిపోతుందేమో అని చెప్పేసి అట్లా మాట్లాడింది అన్నారు. యష్మి బ్యాడ్ అయిపోతుందేమో అని చెప్పేసి వేరే వాళ్ళని బ్యాడ్ చేయడం తప్పే కదా. యష్మి ఫ్యాన్స్ చెప్పే మాటల్లోనే తప్పు ఉంది. నేను బ్యాడ్ అయిపోతానేమో అని చెప్పేసి అవతల పర్సన్ మీద బ్యాడ్ వేసేయడం అదే కదా మనిషి వర్స్ట్ క్యారెక్టర్. దట్ ఈస్ వేర్ యువర్ క్యారెక్టర్ ఈస్ సీన్, దట్ ఈస్ ద వర్స్ట్ క్యారెక్టర్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో అది నా పాయింట్. సో ఇక్కడ ఎవరి ఫ్యాన్స్ మనోభావాలు హర్ట్ అయినా నన్ను క్షమించకండి, అది మీ ఇష్టం, క్షమించకపోవడం మీ ఇష్టం. ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ మై రివ్యూ, మై ఒపీనియన్, మై పాయింట్ ఆఫ్ వ్యూ, మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. And that's all for today. I will stand with Nikhil on this point. I will stand with Nikhil. I stand with Nikhil. Hashtag I stand with Nikhil for this. So that's all for today. మళ్ళీ ఇంకో వీడియోతో తిరగలుస్తాం. అందుకు దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. అదర్వైజ్ I love you guys. Bye. అందరూ ఈ వీడియోతో నాకు 4000 సబ్స్క్రైబర్స్ రావాలి గైస్. వచ్చినారంటే ఏదో ఒకటి చేద్దాం, ఒక గిఫ్ట్ లేదా ఒక గివ్ అవే, లేదా నేను మీతో మాట్లాడతా లేదా కలుస్తా, whatever it is I will do that. Okay? Bye guys. I love you.